పల్లె పల్లె గదిలి పిల్ల జల్లలతోని నీ దగ్గరికొచ్చినామే దుర్గమ్మ దగ్గరికొచ్చినామే విజయవాడలో కొలువైనామని ఉప్పొంగిపోయి సంబరాలు చేయగ గల్లు గల్లునా గల్లు గల్లు గల్లున గంతులేసుకుంటూ నిన్ను చేరావచ్చినామే దుర్గమ్మ చేరావచ్చినామే పల్లె పల్లె గదిలి పిల్ల జల్లలతోని నీ దగ్గరికొచ్చినామే దుర్గమ్మ దగ్గరికొచ్చినామే గజాననమహర్నిశం అనేకదంతం భక్తావారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవము చేయనకు పెద్దలు దైవజ్ఞులందరూ కూడా నిశ్చయించినారు. మొదటి రోజు కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. కావున పూజలో కూర్చునేటువంటి దంపతులందరూ భక్తులందరూ పళ్ళల్లో మధ్యలో గణపతిని పెట్టుకోండి. ఒక తమలపాకు వేసుకొని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. మీరు తెచ్చుకున్నటువంటి బట్టలకి పసుపు పెట్టి అమ్మాయి ఇందాక ఎక్కడ దాకా ఇచ్చా అందరూ కూడా కొబ్బరి బొండం చేతితో కూర్చొని లేచి నుంచోండి. నానా భజంత్రులు ప్రణో దేవి సరస్వతి వాజేర్వాజినీశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव मम देवदेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देव. ओम गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतभस्तेदसाक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः. अग्निवर्चो विहवेश्वस्तु वयन्तो विष्णुरग्निः आन्तरिक्षमरगामत्तमयो वातः पवतां कामे अस्मिन् मयि देवात्रिविणमागजन्तां मय्यासीनस्तु मयि देवभूतिः. षड्वीरुणः कृणोत विश्वे देवास इह वीरयत्वा रममुतो हवामहे योगो चित्तनचिदश्वजित्यः అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. స్వామి అనుగ్రహం చేత మనం ఈ రోజు సంకల్పం చేసుకున్నటువంటిది ఏదైతే ముఖదారమ్మ అమ్మవారి ప్రతిష్ఠ చేస్తున్నామో ఈ క్షణము నుంచి రేపు ప్రతిష్ఠ అయ్యేంత వరకు కూడా ఎటువంటి విఘ్నములు లేకుండా అంతా కూడా చక్కగా సంపూర్ణమైనటువంటి విధానంగా జరగాలి. స్వామికి దండం పెట్టుకుని కుడికాలు ఎదరపెట్టి కూర్చోండి. దేవీం పశవా వదంతే ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు.
या फलनेर्या अफला अपुष्पायाश्च पुष्पणे बृहस्पतिप्रचोदास्तानामञ्जन्मगोहदः फलं मनोरथफलं च मे फलदानकल्पोक्तसम्पूर्णसकलपुण्यफलावाप्तिरस्तु। చక్కగా నమస్కారం చేసుకుని ముందుగా ఆడవారు దీపారాధన వెలిగించండి. త్రివర్తి సంయుక్తం అగ్నినాయోజితం ప్రియం మంగళం చక్కగా దీపానికి నమస్కారం చేసుకుని ఆ రెండు ఒత్తులు వెలిగించిన తర్వాత దీపం దగ్గర ఒక పుష్పము అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. అందరూ దీపం వెలిగించిన తర్వాత నమస్కారం చేయండి. అందరూ కూడా చెప్పండి. దీపం జ్యోపహం దీపేన వర్ధతే జ్ఞానం మోక్ష దీపం కార్తీక దీపం. ఓం చెప్పండి. సవిత్రు సూర్యనారాయణ స్వామినే నమః. నమః సర్వావస్థాన్గతోపి వా. చక్కగా ఆడవారు ఆ తమలపాకుతో మగవారి చేతిలో ఒకసారి నీరు పోయండి. మగవారు చేయి కడుక్కోండి. ఇలా చేయి పట్టుకుని తీర్థం తీసుకోవాలి. ఓం హస్తం రక్షాళ్య చేయి కడుక్కోండి. మరలా నీళ్లు పోస్తారు, తాగండి. కేశవాయ ఓం మాధవాయ స్వాహ 3 సార్లు పోసిన తర్వాత మరలా 4వసారి పోస్తే తర్వాత చేయి కడుక్కోండి. 4వసారి కూడా పోయింది, చేయి కడుక్కోండి. 4వసారి 3 సార్లు తాగాలి. తర్వాత మగవారు ఆడవారి చేతిలో కూడా పోసి ఆచమనం చేయించాలి. శుభమస్తు. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః చేయండి. యస్యవో నామ సర్వదా జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాహృదయస్తోజనార్దనః ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదా రామో శ్రీరామం భోజో భోజో నమామ్యహో. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవి నారాయణ. 5 సార్లు అక్షతలు గణపతి మీద వేయండి. శ్రీ గణేశాయ నమః అని 5 సార్లు వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, వృందనాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః. చక్కగా బ్రాహ్మణోత్తములకి పెద్దలందరికీ కూడా నమస్కారం చేయండి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. వారు ఆడవారు కూడా ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం శుభః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమస్కారం చేసుకుని అందరూ కూడా మమ అనుకోండి. యజమానస్య ఉపాత్త దురితక్షయ ద్వారా పరమేశ్వరముద్ది శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే భారతవర్షే భారతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ వికారీ నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ విశిష్టాయాం శుభతిథౌ అస్య దేవదేవస్య పరమశివ గోత్రోద్భవతి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శీతలా గ్రామ దేవత నామక ముఖదారమ్మ దేవత ప్రీత్యర్థం అస్య శ్రీ యజమానస్య గోత్రః
శ్రీ శీతలా గ్రామ దేవతార్నామక ముఖదార్మ దేవతా ప్రీత్యర్థం అఖండ మహిమా సిద్ధ్యర్థం గ్రామ జనాలు ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ వృత్తి వ్యాపార ఆనందలక్ష్మి అష్టలక్ష్మి దేవత అనుగ్రహ ప్రసాదేన మమ గృహేషు మహాలక్ష్మి స్థిరత్వ సిద్ధ్యర్థం నామలగ్న జాతక రీత్యా గోచార రీత్యా జాతక వర్తమాన వర్తిష్యమాణ ఆగామి సూచిత సర్వారిష్ట సర్వదోష పరిహార సిద్ధ్యర్థం మయా సంకల్పిత అన్యోన్య గ్రామదేవత నామక మొగదారమ్మ దేవత ప్రీత్యర్థం నూతన ఆలయ విగ్రహ సమాశ్రితాః వర్ధతే కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ. నీళ్ళని తిప్పి ఆ మగవారు ఆ తమలపాకుతో ఆ నీళ్ళని గణపతి మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆ గణపతి మీద చల్లండి. మీరు జల్లుకోండి, మగవారు జల్లుకుని ఆడవారికి జల్లి మీ ఎదుర్కొన్నటువంటి పూజా ద్రవ్యాల మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవమాత్మానంజ సంప్రోక్ష్య. చక్కగా ఆ గణపతి స్వామి వారికి 2 పుష్పాలు చేతితో పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం సమేతం మహాగణపతిం హరిద్రబింబేమావాహయామి స్థాపయామి పూజయామి. 3 సార్లు నక్షత్రం వేయండి. చెయ్యి మూత వేయండి. గణపతి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థాన. దంపతులిద్దరు కూడా శ్రీ గణేశాయ నమః ధ్యాయామి. గణేశాయ నమః ఆవాహయామి. శ్రీ గణేశాయ నమః నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. తమలపాకుతో 3 సార్లు గణపతి మీద నీళ్లు చల్లండి. శ్రీగా ఎక్కువగా వేయకుండా గణపతి కొద్దిగా చిటికెడు పసుపు చిటికెడు ఉసుమ వేయండి. అభివస్త్రాశనాన్యశాఖిదేనో సుదుఘా పూయమానాః గణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం నమః యజ్ఞోపవేదో సమర్పయామి. కాస్త మీ దగ్గర గంధం ఉంటుంది, ఆ గంధం కూడా గణపతికి 3 సార్లు చల్లండి. గంధద్వారాందురాధరిషాన్ నిత్యపుష్టాంగరేషణీ. బాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం హేరంబాయ నమః. బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లి 3 సార్లు చుట్టూ తిప్పి స్వామివారికి 5 సార్లు ఆరగింప చేయండి. ఓం భూర్భువస్సువః సుతవరేణ్యం భర్గో దేవస్య. గోవిందా మాతా మహారాజ్ की जय. అందరూ కూడా హారతి కట్టుకోండి. చక్కగా అందరూ ఇద్దరు కూడా పుష్పము అక్షతులు చేతితో పట్టుకుని స్వామివారికి నమస్కారం చేయండి. ఓం సమగస్తే గణందశ్చ కపిలో గణగణ
ఆవాహయామి. చక్కగా ఆవాహయామి. దీర్ఘమాయురస్తు సౌమనస్యమస్తు. అర్చత ప్రార్థన ప్రియమేధాసో అర్చత అర్చత ప్రార్థత సర్వభూతానాం తామిహోమహ్మయే శ్రియో రామదేవాః త్రిగుణస్వస్తరస్య త్రిగుణోదా సరదస్య ప్రియం దీర్ఘాయుత్వాయ వర్చసే అస్మాదేహ ప్రజాభిరగ్నే మృత్యుమస్య ఘోషప్రతిష్ఠ నిరసనమస్తు. శ్రేయస్తు. సామ్యంతో ఘోరాణి సామ్యంతో గీతయః శివ అర్థవస్సంతు శివక్రియా సంపద్యంతా మాహేశ్వరీ పురోగా మాతరః ప్రియంతా వశిష్ఠ పురోగా ఋషిగణా ప్రియంతా ఆదిత్య పురోగా సర్వే గ్రహాః ఓం పుణ్యాః మొదలు కూడా వేయించండి. శుభ్రకప్పటి పుష్కలంగా గూడం కూడా వేసి అగరత్తులన్నీ కూడా తీసుకుని అది ఆయన ఉన్నారు ఆనస్తుడు ఆయన. వాసుదేవాయ ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ. చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకుని దుర్గాయే నమః అనుకుని 27 హలో
వికటోత్కట సుందరదం విముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మశతకట వికలిత మద జల జలదిత గణపతి వాద్యమిదం కట కట వికలిత మద జల జలదిత గణపతి వాద్యమిదం శంఖౌ సందధతింగరే స్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాళికాం యామస్తోత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం ధనుష్కుండికాం దండం శక్తిమసిం చర్మజలజం ఘంటాం సురాభాజనం శూలం వాససుదర్శనే దదధతి హస్తైః ప్రవాళప్రభాం సేవే శ్రీరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. రక్షాబంధన దీక్షాధారణ అక్షతలు వేయండి. స్థిరో భవ వరదో భవ భిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు ప్రాణ ప్రతిష్టాపన దీక్షావస్త్రాధిష్టాన దేవతాయే నమో నమః. బ్రహ్మదేవానాం పదవేక్ వినామ సుప్రాణాం మహిషో మృగాణాం శేనాం యామేలం ప్రతిత్వాత్మనే గంధం ప్రకల్పయామి. అక్షతలు వేయండి. హమ్మాకాశత్వాత్మనే పుష్పం ప్రకల్పయామి. యం వాయుత్వాత్మనే ధూపం ప్రకల్పయామి. రమసిత్వాత్మనే దీపం ప్రకల్పయామి. మమ అమృత్వాత్మనే అమృతనైవేద్యం ప్రకల్పయామి. నమః. చక్క నమస్కారం చేసుకుని చెప్పండి. రక్షాబంధన అధిష్టాన దేవత అపరాధ నమస్కారం సమర్పయామి. చక్కగా కంకణాలు దండం పెట్టుకుని కంకణాల దగ్గర వేసినటువంటి అక్షతలు తర్వాత ఆడవారు ముందు మగవారి కంకణం కట్టండి. మగవారి అక్షతలు చక్కగా మగవారి చేతికి ఆడవారి కంకణం కట్టండమ్మా. ఓం భయంత్రిగా వాయించండి. ఓం ఆచూతపత్రం ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. పాహినో దేవి పాహి ఖడ్గేన తాంబికే స్మరేణ పాహి రావత్యాని స్మరేణ. అమ్మా నువ్వు కాస్త కుంకుమట్టు పెట్టుకుని అమ్మాయి కుంకుమట్టు పెట్టి అమ్మాయికి ఇచ్చేయమ్మ చీర. ఇద్దరు అక్షతలు వేయండి. అలా మిగతా వాళ్ళందరూ కూడా ఒక్క చోట ఇచ్చేసేయండి. అలాగే ఆడవారు ఉంటే ఆడవారు చీర ఇద్దరు కలిసి, మగవారు ఉంటే మగవారు ఆడ చీర అది కలిసి వాళ్ళిద్దరు కలిసి తీసేయండి. వచ్చాయి అబ్బా
మీరు బట్టలు మార్చుకుని 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి ఐదుగురు పెద్దలు ముందు రావాలి. 5 పెద్దలు ఎక్కడికంటే చెప్పండి. పెట్టుకుంటారు. రావాలి. రెండు గటాల్లో తీసుకుని ఆ డిప్పి కూడా తీసేయండి. డిప్పి పళ్ళేరు చెక్కలు తీసేయండి. అలాగే అమ్మ ఈ గటాలు ఎదురుకుండా పెట్టాలి. ఎదురుకుండా పెట్టాలి. ఫస్ట్ రండి. 5 పెద్దలు రండి.
ఆలయంలో ప్రతిష్ఠ చేస్తున్నాం కాబట్టి ఈ విగ్రహాన్ని తీసుకెళ్తున్నామమ్మా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన. अग्निं धूतं वृणेन हे होतारं विश्ववेदसा
वैश्वानरो नमोऽप्यापय वैश्वानारे मदन्धरिदाग्निः दुर्गे ये भूतः प्रचरन्ति वारक्तमलमिच्छन्दाविदस्य प्रेष्याः तेभ्यो बलिमष्टकामाह्लानमयमष्टम्बष्टमदत्तनादो प्रवेश समये समस्त आवाहित आश्रित समस्त भूतेभ्यो नमः समस्त देवताभ्यो नमः नमो वदन्दनामे शास्त्रनेर्यालाविश्वालास्तपुष्पणे महत्पदप्रदोरास्तानां जन्मगोहनः अर्पणं नमः ఇలా రెండు విగ్రహాన్ని ఇలా తీసుకెళ్ళి ప్రధాన కలస మండపారాధన అయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేస్తుంది. ఏమండి ఈ 4 మండపాల్లో 2 జోడించినప్పుడు కూర్చోండి. 4 మండపాలు ఉన్న చోట 2 జోడించి యోగిని మండపం అంటారు దీన్ని. అనగా 64 మంది యోగిని దేవతలను ఇందులో ఆవాహన చేస్తారు. దాన్ని వాస్తు మండపాన్ని ఇది ఇప్పుడు చాలా చేసేటువంటి ఈ కార్యక్రమానికి హృదయం అన్నమాట. ఇది గుండెకాయ లాంటిది చేసే కార్యక్రమం. ఇప్పుడు మన గుండె ఉంటే శరీరానికి ఎంత नियामा हिषोन्मूलिनी या धूम्रेक्षणजंसनी या शुम्भदिनिशुम्भदेत्यदमनी या सिद्धलक्ष्मी परा सा चण्डी नवकोटिशक्तिसहिता मां पातु विश्वेश्वरे गोविंद చెప్పాలి. అస్మాకం పూర్వ సంకల్ప ప్రకారేణ పరమేశ్ యోగిని మండప ఆరాధనం కరిష్యే. నీళ్ళు ముట్టుకోండి. ఏ నమః అలా వస్త్రాన్ని ముట్టుకోండి. ఓం వస్త్రమపస్యాభ్యో నమః. అమ్మ అందరూ కూడా ఇప్పుడు చేసేటువంటి మండపారాధన యోగిని మండపారాధన వేదమంత్రంతో ఆ పరమేశ్వరి మొత్తం ఆ దేవతలందరినీ కూడా ఆరాధన చేస్తారు. చక్కగా నమస్కారం చేసుకోండి అందరూ కూడా. యోగిని దేవతాయ నమః అంటే ముందుగా మీరు తమలపదంగా చేయించండి. ముందు మీరు సగం ఆయన సగం వాళ్ళు చేయించి సగం మీరు చేయించండి. అయ్యా అనండి. ఓం सहस्रधा प्रतिमा निष्करूपा प्रताक्षीर्मवाहयामि स्थापयामि पूजयामि
सुवर्णघर्मा स्वाहा सुवर्णार्क स्वाहा सुवर्णसुत स्वाहा सुवर्णज्योति स्वाहा सुवर्णसूर्य स्वाहा कृष्णं बिङ्गाक्षरालवात्रीयोगुणैमावाहयामि स्थापयामि पूजयामि खजारिणे स्वसा सन्धिना प्रेक्षते खलु यास्तुवन्तं मोदयस्य विजातातयान्मनः कृष्णवत्मने क्वामानगो हृदयज्ञकृतो अग्नेऽध्ययनमर्दः स्वाहा येकाराज स्वाहेत्तुर्कार स्वाहा भोगायामि स्थापयामि पूजयामि अग्निष्टमे धर्मष्टमे तस्तमार्गेनावाहयामि स्थापयामि पूजयामि अग्नायाः वेदने गुणानाहव्यलादरे येन भद्रावाहयामि स्थापयामि पूजयामि प्रणे दर्भग सत्यराधा भगे मान्धयमदवदन्नः भग प्रणोदरदगाभिरश्वेद्भग प्रणृभिर्नवन्तस्याम क्षेमावाहयामि स्थापयामि पूजयामि सपन्त्रिवृदेशलोकायुत्रं चक्षुश्चोमहात्मासामदे तनोर्वामदेव्यं बृहत्रदन्धरे भक्षो यज्ञायज्ञयं पुच्छन् छन्दागस्यङ्गानधिष्ठया सभायुजोगं धिनाम सुवर्णोदगरत्नां दिवं गच्छसुरः प्रदः प्रियामावाहयामि स्थापयामि पूजयामि उशन्तस्वाहवामः उशन्तस्समधेमहे शरदामः पितॄन् हविषेऽत्तविजलाक्षसी योगिनीमावाहयामि स्थापयामि पूजयामि विशालाक्षीमावाहयामि स्थापयामि पूजयामि कन्याचित्राय सरस्वती वीरपत्नी धियन्धाग्राविरच्छन्द्रगोधरणगोधरोमावाहयामि स्थापयामि पूजयामि भूरे विजय विद्महे महारूपिण्यै च धीमहि तन्नो वाराहि प्रचोदयात् పెట్టేసి నమస్కారం చేసుకోండి. బ్రహ్మనాథజా దేవతజాంగిరస్వద్రువాసీదా యశోపతీమావాహయామి స్థాపయామి కామజాతాజుష్పదే కామదుఘా అభిజాస్తానమంతానందమోదః ప్రమోదః యావానామహూతే దురూణాం ఇది సుప్రియామావాహయామి స్థాపయామి పూజయామి यत्वा क्रुद्धपरामपमञ्जनायुधवर्त्या इति स्वकलामावाहयामि स्थापयामि पूजयामि इति शुभकामावाहयामि स्थापयामि पूजयामि गायत्रे पुनस्तानुपादिधाजितेजो वै गायत्री तेज एव मुखतो दत्ते इति इडामावाहयामि स्थापयामि पूजयामि प्राणामावाहयामि स्थापयामि पूजयामि विशालो भवति व्यवधायारत्वैत्वरं प्राजावत्यं कृष्णमालभेदा वृष्टिकामाः प्राणामावाहयामि स्थापयामि पूजयामि इति निशामावाहयामि स्थापयामि पूजयामि तुष्टवरुणहरितपिङ्गललोहिता देहिरेहिलामगिता मे रुध्यन्ताञ्जोजनहं विरजामिमा भोजाभिस्वाहा स्थापयामि पूजयामि घोरप्रवाहनारौद्रेणानीकेन पाहिमाग्ने विप्रहिमाहारषमन्तरभो सत्त्वा सर्वविराजलिङ्गमेवागः प्रतिपदामहे आकाशमावाहयामि स्थापयामि भोजराज्वे सूर्यरस्मिन्हरिकेतपुरस्तास्मिता ज्योतिरुदजगम् अजस्र तस्य पोषा प्रसवं जाति देवां सम्पद्विस्यान् भवनस्य गोपाः आवाहयामि स्थापयामि पूजयामि अद्वयं तमरस्मरिज्योतिष्पस्यं तवद्दराम् विशद्धमावाहयामि स्थापयामि भोजयामि सवितात्वा प्रसवागं सुमतामग्निर्गृहवति नागं सोमा वनस्पतिनागं रुद्रः पशूनाम् बृहत्रथन्दरे भक्षो यज्ञायज्ञयं पुच्छन् छन्दागस्यङ्गानधिष्ठया सभायुजोगं धिनाम शृङ्गराजमावाहयामि स्थापयामि पूजयामि विष्णुस्तवते वीर्याय प्रदानभेमः कुजरो गरिष्ठाः अधिष्ठलं ते भुवनस्य भुवनानि विश्वा मृगमावाहयामि स्थापयामि सर्वाधः क्षमाचरा ते वृक्षादितस्मिञ्जरा नीलग्रीवा विलोहिताः ये अन्नशविध्यं दिपात्रे आचरित जगदम्बा दिव्य प्रतिष्ठा
ఇది వస్త్రాన్ని నిక్షిప్య ఆ పైన 3 కలశాలు ముట్టుకోవడం. ఇది కలశాన్ని క్షిప్య బియ్యాన్ని ముట్టుకోవడం. ఇది ఓషధి క్షేత్రపాలకాయ నమః గాని ఓం నమః శివాయ గాని అనుకుంటూ ద్రవ్యాన్ని ఇస్తారు. వ్యాపకాం సమావాగం సలఖినా సవర్ణా దేవా పత్యంతో భువనాని విశ్వా ఇంద్రచోరా ఇంద్రమూర్తిం మహాగం ఇంద్ర వజ్రబాహు షోడశే ధర్మరక్షత ఇంద్రమూర్తిమావాహయామి స్థాపయామి భోజయామి క్షేత్రస్య వదనామి నగోహితేన వదనామి మాదేన సవిశ్వాన్ ముంచత్వగం హతః వరుణం ఇమం మే వరుణశ్రోధే హవమద్యాజ మృళయ వరుణమావాహయామి స్థాపయామి భోజయామి బాహూ మే బల ఇంద్రియం హస్తో మే కర్మ వీర్యం తస్యేవాత్మా పదవిత్తం విదిత్వా లిప్తకమావాహయామి స్థాపయామి భోజనం స్వరూపేభ్యస్తవో నమః ఐరావతం అర్మేభ్యో అస్తిపం పుష్టే గోపాలం వీర్యాయ విపాలం తేలాయ సురాకారం శ్రేయసే విత్తథం ఐరావతమావాహయామి స్థాపయామి భోజయామి మందాన బబ్రోణామహమోహృతం ధామాని సప్తచార్ బంధనో త్రిజంబకో నిజామహే సుగంధం పుష్టివర్ధనో బంధనమావాహయామి స్థాపయామి భోజయామి దేవసపుష్టివర్ధనో కంబళమావాహయామి స్థాపయామి భోజయామి ఆదిత్యదానాం సంచందనానమిషరే కవీరస్థితకౌసేనాజనస్సాకమింద్రః బోధుల్యమావాహయామి స్థాపయామి భోజయామి ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షస ఖండాదిరమావాహయామి స్థాపయామి భోజయామి అమరస్ఫరాయ సంఘత్వాల్ ఓం అనభిష్ట మహద్భిష్ట సంవత్సర ప్రత్యక్షేణ అనుస్వరూపమావాహయామి స్థాపయామి భోజయామి చంద్రవారుణం తత్పురుషాయ స్థాపయామి భోజయామి ప్రసృత్కాయార్తల అంతాయ బహువాదిన మహదేవీనావాదం గోహి భూమా దక్షతా ప్రతరాయ సువీరాః సుపర్ణం వస్తే మృగో అస్మాదంతో గోవిష్యాగం సగం ధాన భూమింద్రత్యక్ం విశత్రోంతాని విమృధాన తస్మాత్ లక్ష్మప్రియాం యమాయ భగవతనజనమాన జహుతాభిః లక్ష్మప్రియమావాహయామి స్థాపయామి భోజయామి ఓం పుత్రాం దేహి మే పరమేశ్వర క్షేత్రపాలకుడికి నమస్కరించుకోండి. మనసులో ఉన్న కోరిక తెలుసుకుని చెరో కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి. అయ్యా త్రిమంగళ వేళ చాలా పరమేశ్వరం దిస్తా పరమేశ్వర ప్రీత్యర్థం అజమానం చేశారా? అయ్యా పరముగ్గురు నమస్కారం చేసుకుని అనుగ్రహ సిద్ధ్యర్థ జగదంబ అనుజ్ఞయ దివ్య ప్రతి సమయే యాగశాలే ఈశాన్య భాగే ఆదిత్యాది నవగ్రహ పరిపూర్ణ అనుగ్రహ మూర్తిని ఆరాధన చేస్తున్నారండి. ఈ సూర్యుడికి నమస్కారం చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి సమస్త బాధలు కూడా తొలగి శరీరంలో పరమశివుడి స్థాపదే నమపదే బభూవశీ సహస్రాక్షర పరమే వ్యామన్య
అధిదేవత ప్రతిలో కూడా నమస్కారం చేసుకోండి. అంగారకుడిని ఆరాధన చేసుకున్నా చెప్పుకోండి. బుధ శుక్రాయ నమః అనుకోండి. చెప్పుకోండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే గురుని ఆరాధన చేసుకున్నామండి. ఇప్పుడు అందరూ చెప్పుకోండి. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్. శని ధ్యానం ప్రవక్ష్యామి. ధన రోగ ప్రాణ పీడోప శాంతరే. శనేశ్వరుడికి నమస్కారం చేసుకుని మనకి కానీ మన పిల్లలకి కానీ వారికి స్థానం కల్పించాలి. ఈ గృహం తాటాకులు ఎందుకు వేయాలంటే కొబ్బరాకులు వేయచ్చు కదా, మామిడాకులు వేయచ్చు కదా అనుకోవచ్చు. ఎందుకంటే గ్రామ దేవత మీరు చూడండి, ఎక్కడైనా గ్రామ దేవతకి పెట్టిన తర్వాత తాటాకుతోటి పందిరి వేస్తారు. మనం తీసేప్పుడు చూసారా, ఊరి గుడిసి వేస్తారు. తాటాకే సాంప్రదాయం. ఎందుకంటే తాటాకే చాలా పరమ పవిత్రమైనటువంటిది. పూర్వం ఋషులందరూ కూడా తాటాష్టమైంది కాబట్టి 16 స్తంభాలు 16 దిగ్గజాలని మనం దింపి స్తంభానికి ఒక దేవత చెప్పిన ఆవాహన చేసుకుంటూ ఈ అమ్మవారికి 4 సెక్యూరిటీ గార్డులుగా 4 అమ్మవారికి సెక్యూరిటీ అంతా కూడా ఆవాహన చేసి మొత్తం బందోబస్తుగా చేసి ఇప్పుడు అమ్మవారిని ప్రవేశం చేస్తున్నాను దేగశాలలో. కాబట్టి చక్కగా దండం పెట్టుకుని మీరు చక్కగా ఇప్పుడు అసలైనటువంటి మండపాలు అన్నమాట. ఇప్పుడు దాకా ఇవన్నీ కూడా చేసేటువంటివన్నీ కూడా సెక్యూరిటీని ఆవాహన చేశాం. ఇప్పుడు అమ్మవారి ప్రధానమైన దేవతలు అన్ని కూడా చాలా చక్కగా ఇప్పటిదాకా చేసింది వేరే ఎత్తు వేరనమాట. కాబట్టి ఇప్పుడు చక్కగా వంశీ గారు 5 ఆకులు వేయించాలి. గణపతికి పంచరత్న స్తోత్రంతో శ్లోకాలు. ఎందుకంటే చక్కగా గణపతికి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి 6 గణపతులు కళాధరవతం సకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకరతభీకరన్నవోదితార్కభాస్వరం సంవత్సరారి నిర్జరన్నతాధికాదుపరం తమాశ్రయే పరాత్పరం కరం సమస్తలోకశంకరౌ నిరస్తదైత్యకుంజరౌ దరేతరోదరం వరం వరే భవక్రమక్షరౌ కృపనస్కరం నమస్కృతాన్ నమస్కరోమి భాస్వరౌ అకించనార్తిమార్జనౌ చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనౌ సురారి గర్వచర్వణౌ ప్రపంచనాశభీషణౌ ధనంజయాదిభూషణౌ కపోలదానవారణౌ భజే పురాణవారణౌ నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజౌ అచింత్యరూపమంతదతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయ రష్టభూతిమప్యవేతి శోచిరా. నమో ప్రజపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. కులభయదం మౌలబద్ధేందురేఖాం శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరేరుత్వహంతే. మీ అమ్మవార్లు 8 మంది 8 రూపాల్లో మీ అందరి ఇంటికి కూడా చక్కగా అమ్మవారు బంగారు కలశాన్ని తీసుకుని మీ అందరి ఇంటికి వస్తున్నారు. చక్కగా అమ్మవారు దండం పెట్టుకోండి. ఇక్కడంతా కూడా మనం ఏమి చెయ్యక్కర్లేదండి. మన హృదయం అనేటువంటి పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టడమే మనం చెయ్యాల్సిన పని. కోట్లు తేవక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. అమ్మవారి దగ్గర మన హృదయం అనేటువంటి పుష్పాన్ని అమ్మవారి పాదాల మీద పెట్టి, అందుకనే మాలేసినప్పుడు ఏం చెప్తాం మనం? అయ్యప్ప మునిగణ మండిత మోక్ష ప్రదాయని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుఖి ఓం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద
శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః అయేకల కల్మషనాశిన్ ఓం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఇప్పుడు చక్కగా అమ్మవారు పెట్టేసి నమస్కారం చేసుకోండి. అష్టలక్ష్మీ నమః. చక్కగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనకి అమ్మవారు వచ్చింది కాబట్టి చక్కగా పరమేశ్వరుడు 12 రూపాల్లో 12 జ్యోతిర్లింగాల్లో మనకి పరమేశ్వరుడు వస్తున్నాడు. చక్కగా 12 అలా పెట్టండి. చక్కగా సోమనాథుడు వచ్చాడు. ఇప్పుడు చక్కగా శ్రీశైలం నుంచి మల్లికార్జున స్వామి వారు భ్రమరాంబా సమేతంగా వస్తున్నారు. కదా అంతా అక్కడ మూడే కదా. వాటర్ పోయింది ఇప్పుడు. ఓం వాయించండి.
దేవతాలాంశలు దుర్గమాతవై ఈ బెజవాడనందు కనక దుర్గవై గల్లు గల్లునా గల్లు గల్లు గల్లున గంతులేసుకుంటూ నిన్ను చేరా వచ్చినామే దుర్గమ్మ చేరా వచ్చినామే పల్లె పల్లె గదిలి పిల్ల జల్లలతో నీ దగ్గరికొచ్చినామే దుర్గమ్మ దగ్గరికొచ్చినామే తీరు తీరు పూలు తెచ్చి తీరొక్క దండలల్లి ఆదిశక్తివైన నిన్ను అందంగా అలంకరించి పసుపు కుంకుమాలు నీకు పట్టు సీరలెన్నో ఇచ్చి పాలకా